గంటలకి ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ నువ్వు హాజరు అవ్వాల్సిందే అని సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు గట్టి స్థాయిలో హెచ్చరిక ఇచ్చారు. అయితే ప్రస్తుతం మధ్యంతర బెయిల్లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు అసలు ఏంటి, రేపు హాజరు అవుతారా లేదా, ఇప్పటిదాకా ఎక్కడున్నాడు, అసలు ఎందుకు మళ్ళీ నోటీసులు పంపిస్తున్నారు పోలీస్ స్టేషన్ నుంచి అన్ని నోటీసులు వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యం గురి చేస్తుంది. సో దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. శ్రీపాల్, చెప్పండి, అసలు అల్లు అర్జున్ కి నోటీసుల పైన నోటీసులు వస్తున్నాయి. ఈ నోటీసులో ఏమీ మెన్షన్ చేశారు? కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే నోటీసులు జారీ చేశారు. రేపు 11 గంటలకి హాజరు కావాలని నోటీసులు పోలీసులు జారీ చేశారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో మరోసారి నోటీసులు జారీ చేయడం కూడా ఎంత అంటే అల్లు అర్జున్ కి వరుసగా నోటీసులు, ఈ రోజు వరుసగా కేసులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఇప్పుడే నోటీసులు జారీ చేయడం ఉంది. రేపు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వనున్నాడా, ఏం జరుగుతుందని అయితే వేచి చూడాల్సి ఉంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ రేపు అరెస్ట్ అయ్యి సూచనలు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు దీని తర్వాత మనం వేచి చూడాల్సిందే. రేపు ఉత్కంఠ తెరపడనుంది. ఇది ముగింపు కార్డు అవనుందా, లేదంటే ఈ కేసు కొనసాగనుందా అని చెప్పి వేచి చూడాల్సిందే. లక్ష్మి, అయితే శ్రీపాల్, ఇప్పటికే ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అటుపక్క మల్లన్న కూడా తీవ్రమైన స్థాయిలో ఆగ్రహం చెంది పోలీసుల పైన అంత చీప్ గా చూశారని చెప్పి కేసు వేయడం జరిగింది. అందులో అల్లు అర్జున్ కూడా పేరు నమోదు చేయడం జరిగింది. దాని గురించి ఏమన్నా ఈ నోటీస్ స్పెసిఫైడ్ గా వచ్చిందంటారా? అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ మరియు సుకుమార్ కూడా నోటీసులు జారీ చేయబడ్డాయి. సుకుమార్ ప్లస్ మైత్రి టీం కూడా ఇందులో మల్లన్న వేసిన కేసులో జారీ చేయబడ్డాయి. అయితే ఇది రేపు ఆ కేసు కూడా కావచ్చు. పోలీసుల ముందు హాజరు కావాలని ఆ కేసుకు సంబంధించి మరియు బెయిల్, మధ్యంతర బెయిల్ కూడా రద్దు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ బెయిల్ రద్దు అయితే మాత్రం ఖచ్చితంగా రిమాండ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పే విషయం అనుకుంటున్నారు లక్ష్మి. అయితే శ్రీపాల్, నిన్న ప్రెస్ మీట్ జరగడంతో ఆ అల్లు అర్జున్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ చెప్పారో ఆ ప్రెస్ మీట్ లో అన్ని అబద్ధాలే చెప్పారని చెప్పి ప్రూఫ్స్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ బయట పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో ఉన్న అబద్ధాల వల్లే ఈ పోలీసులు నోటీసులు పంపించి అరెస్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా అబద్ధం అయితే చెప్పినట్టుగా పోలీసులు నిర్ధారించి ఒక వీడియో ఫుటేజ్ అయితే రిలీజ్ చేశారు థియేటర్ నుంచి. అది టైం టు టైం స్టాంప్ లాగా. ఆ తర్వాత ఏంటంటే పరిణామాలను బట్టేసి అయితే ఖచ్చితంగా చాలా మంది కేసులు పెట్టారు. ఆ కేసులు ఎంత దూరం వెళ్తాయి ఏంటి అనేది కూడా తెలియాల్సింది. రేపు అయితే ఖచ్చితంగా ఇతన్ని అరెస్ట్ చేస్తారా, నోటీసులు జారీ చేయడం కూడా పోలీసుల మంది కలిసి ఏం సమాధానం చెప్తారనేది కూడా మనం వేచి చూడాల్సిందే లక్ష్మి. అయితే ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ బయట ఉన్నారు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ని కేసుల మీద కేసులు పడడంతో పూర్తిగా అరెస్ట్ చేసి శిక్ష పొడిగించే ఛాన్సులు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా పోలీసులు ఎందుకంటే ఈ కేసులను బట్టి విచారించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. చాలా కేసులు పెట్టారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న పెట్టింది కూడా కేసు పోలీసుల మీద పోలీసులకు అగెనిస్ట్ గా తీశాడు. పోలీసులను అవమానించే రీతిలో ఒక ఎస్పీ క్యాడర్ ని అవమానించే రీతిలో తీశాడని చెప్పేసి కూడా కేసు పెట్టారు. దాని మీద తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా చెప్పారు. రేపు పోలీసులు విచారించి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా, ఇదే రిమైండింగ్ లో మళ్ళీ వదిలేస్తారా అనేది ఖచ్చితంగా రేపు 11 గంటలకైతే మనకు తెలియాల్సి ఉంది. వేచి చూడాల్సిందే లక్ష్మి. అయితే మైత్రి మూవీ మేకర్స్ కూడా దాదాపు 50 లక్షల పాటు ఇచ్చారు. ఎవరికి? శ్రీతేజ్ విషమంగా ఉంది పరిస్థితి అని తెలిసినప్పటికీ ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్యం కూడా కుదురుపడడంతో దీనికి ఏమైనా ఎగ్జంప్షన్ ఉంటుందా, లేదంటే ఈ కేసుని ఏమైనా శ్రీతేజ్ వల్ల అంటే సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన గురించి ఏమైనా ఎగ్జామ్ చేసే ఛాన్సులు ఉన్నాయా? అంటే రేపు అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు. కానీ అతను ఒక ట్రస్ట్ పెట్టయితే ఖచ్చితంగా శ్రీతేజ ట్రస్ట్ కోసం అయితే అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీస్ 50 లక్షలు అయితే ఇవ్వాల్సిన సూచిస్తున్నారు. దాని ఆలోచన ప్రకారం 2 కోట్లు అయితే బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకే అల్లు అర్జున్ ఆలోచన అవుతుంది. రేపు ఏదైనా పొద్దున తను ఒక స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఈ మెరుగైన వైద్యం, విద్య అవసరాలకి ట్రస్ట్ మూలధనంతో వచ్చే డబ్బుతోనే వాడే ఆలోచన అయితే ఉన్నాడు. ట్రస్ట్ సభ్యులుగా శ్రీతేజ తండ్రి అయితే ఉండనున్నాడు. సినిమా రంగ పెద్దలు కూడా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అవసరమైతే ట్రస్ట్ కోసం మరింత డబ్బు సమకూర్చే అవకాశం కూడా అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. జీవితాంతం బాధిత కుటుంబానికి అండగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. ఈ సమాచారాన్ని అధికారికంగా అయితే ఎక్కడ ప్రకటించలేదని చెప్పుకోవచ్చు. ఇదే తరుణంలో ఒక సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అవుతున్న విషయాన్ని కూడా ఎవరు ధృవీకరించలేదు. ఇది ఒక సర్క్యులేషన్ అవుతుంది. దీన్ని బట్టి ఇప్పుడు పోలీసులు రేపు నోటీసులు ఇవ్వడాన్ని బట్టి అయితే ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా ఏ విధంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందో అయితే తెలియాల్సింది. అది అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా కాడా అనేది కూడా మనం ఖచ్చితంగా వేచి చూడాలి. రేపు 2 కేసులు అయితే పరిస్థితి రానున్నాయి. తీన్మార్ మల్లన్న చేసిన కేసు మరియు ఈ కేసు కూడా ఖచ్చితంగా పోలీసులు దాని మీద విచారించే అవకాశం అయితే ఉంది.
అయితే లాస్ట్ టైం జైలుకి వెళ్ళి రాగానే అంతమంది ప్రముఖులు ఒకటేసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు ఏమైనా ప్రముఖులు అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో అన్ని అబద్ధాలే చెప్పినప్పటికీ ఇంకా ఎవరన్నా సినీ యాక్టర్లు కానివ్వండి లేదంటే ప్రముఖులు ఎవరన్నా ఇంకా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పటి వరకైతే జగపతి బాబు గారు ఒక్కరే వీడియో పెట్టారు, అతని దగ్గర నుంచి వెళ్ళి పరామర్శించారని చెప్పేసి. ఈ రోజు ఎవరు స్పందించకుండా ఓన్లీ ఫిలిం ఛాంబర్ మరియు ఢిల్లీ ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్పందించి విరాళాలకి సేకరించడానికి రెడీ అయిపోయారు. ఈ విరాళాలు ఎంతవరకు అవుతుంది, ఎవరిస్తారు ఏంటి అనేది కూడా తెలియలేదు. సభ్యులకైతే వాళ్ళు ఒక నోటీస్ జారీ చేశారు, మీకు విరాళాలు ఇవ్వాలనుకుంటే శ్రీతేజకి ఇవ్వండి అని చెప్పేసి. కానీ ఎంతవరకు ఖచ్చితంగా అయితే ఎంతవరకు అమలవుతుందో తెలియదు. ఈ లోపు వీళ్ళైతే నోటీసులు పంపించారు. ఈ నోటీసులు పంపించిన తర్వాత రేపు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందని చెప్పేసి మనం వేచి చూడాల్సిందే లక్ష్మి. అయితే శ్రీపాల్, లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ జైలు లోపలికి వెళ్ళే విజువల్స్ మనం చూసినట్లయితే చాలా కాన్ఫిడెంట్గా వెళ్తున్నాడు. నేను ఎవరు లోపలేసినా కానీ చాలా ధైర్యంగా బయటకు వస్తా అన్న ముఖంలో అది కనిపిస్తుంది మనకి. అయితే ఇప్పుడు అబద్ధాలు చెప్పి ప్రెస్ని పిలిచి మరీ అబద్ధాలు చెప్పాడు అల్లు అర్జున్. ఇప్పుడు రేపు అరెస్ట్ కానున్నాడు అల్లు అర్జున్. అయితే అరెస్ట్ చేసినప్పటికీ జైలుకి మళ్ళీ వెళ్తాడా? వెళ్ళినప్పుడు ఇదే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తారా, లేదంటే నిజంగా అబద్ధాలు చెప్పి దొరికిపోయాడు కాబట్టి పోలీసులకి లొంగిపోతాడా? అసలు పోలీసులకు లొంగిపోవడానికి అని ఎలా ఉంటుంది? ఈ పోలీసులు మధ్యంతర బెయిల్ పై అయితే ఇప్పుడు అతను బయట ఉన్నాడు. ఆ మధ్యంతర బెయిల్ ఒకవేళ కోర్టు క్యాన్సిల్ చేసేసి రిమాండ్ లోకి తీసుకోమనంటే ఖచ్చితంగా అది క్యాన్సిల్ చేసి రిమాండ్ కి వెళ్లాల్సి ఉంటుంది. రిమాండ్ లో 14 రోజులు విచారణకి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విచారణను బట్టే తదుపరి కేసు అయితే మూవ్ అవుతుంది. దాన్ని బట్టి ఎలా ఉంటుంది పరిణామాలు అని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సిందే లక్ష్మి. అయితే దీని ప్రకారం ఎవరన్నా ప్రముఖులు అంటే అటుపక్క సుకుమార్ కానివ్వండి, మూవీకి సంబంధించిన ఎస్పెషల్లీ పుష్ప 2 మూవీకి సంబంధించిన మైత్రి మూవీ మేకర్స్ లేదంటే ప్రొడ్యూసర్లు లేదా సుకుమార్ కానీ ఎవరన్నా ఏమైనా స్పందిస్తున్నారా? సుకుమార్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్ కి అమెరికాకి వెళ్ళారు చీఫ్ గెస్ట్ గా. ఇప్పుడు వరకైతే ప్రస్తుతానికి సుకుమార్ మీద కేసు బుక్ అయినట్టు కూడా తనకు తెలుస్తుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు సన్నిహితులను బట్టి తెలుస్తుంటే అతనికి తెలియదు అతను అమెరికాలో ఉన్నాడు, రేపు సాయంత్రం కానీ ఎల్లుండి వస్తానని చెప్పేసి ఒక వార్త అయితే ఉంది. అతను వస్తాడా రాడా కూడా తెలియదు. మరి ఇంతవరకు అయితే వీళ్ళు పబ్లిక్ గా కూడా 1500 కోట్ల నుంచి అయితే వేరే పోస్టులు అయితే ఏది రిలీజ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఇక ఏం జరుగుతుందని అయితే ఫ్యాన్స్, ఇటు అభిమానులు మరియు సినిమా ఇండస్ట్రీ కూడా ఖచ్చితంగా ఒక ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ కి ఎటు పక్క నుంచి సపోర్ట్ రావట్లేదు, అటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ రావట్లేదు, మరి ఫ్యాన్స్ కూడా ఏమీ పలకరించడం లేదు. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా ట్విట్టర్ కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇది మెగా ఫ్యామిలీ సైడ్ కూడా ఎటువంటి అభిప్రాయాన్ని మాత్రం వాళ్ళు వెలిగించట్లేదు. ఎటువంటి నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని, వాళ్ళ సపోర్ట్ కూడా ఏ రకంగానూ సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళు తెలియజేయడం లేదని చెప్పుకోవచ్చు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, అయితే మనం చూస్తున్నాం డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో అల్లు అర్జున్ కి నోటీసుల పైన నోటీసులు వస్తుంది. అటుపక్క ఎవ్వరు ఆగకుండా దాదాపు NHRC కూడా కేసులు నమోదు చేసుకున్నట్లు మనకు తెలుసు. పుష్ప 2 పైన కేసుల మీద కేసులు పడుతుంది. ఇట్లా ఏ సినిమా పైన కూడా ఇన్ని కేసులు పడడం అయితే మన తెలుగు ఇండస్ట్రీలో మనం ఇప్పటిదాకా చూస్తున్నామేమో బహుశా. అయితే దీని గురించి అల్లు అర్జున్ కి నోటీసులు పంపడం గురించి ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ఇన్ లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, అసలు ఈ నోటీసులు దేని గురించి పంపించారు? అంటే చిక్కడపల్లి సంబంధించిన ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన ఉందో, సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట, దాని పర్యవసానంగా జరిగిన అనేక ఘటనల రూపంలో మరోసారి అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు నోటీస్ జారీ చేశారు. ఈ నోటీస్ ప్రకారం రేపు 11 గంటలకు ఆయనకి నేరుగా వచ్చి అంటే ఆయన దానిపైన వివరణ ఇవ్వాలనేది ఆ నోటీస్ సారాంశం. అంటే నోటీసులో స్పష్టంగా దేనికోసం ఇచ్చారనేది పోలీసులు బయటికి ఇంకా చెప్పకపోయినా ఇందులో సారాంశంగా నిన్న అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో ఆ ఘటన పైన సంజయ్ థియేటర్ లో జరిగిన తొక్కిసలాట, అందులో రేవతి మరణం, తర్వాత శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స, ఆ తర్వాత అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్ నుంచి బయటికి రాకపోవడం, పోలీసులు విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం, సినిమా పూర్తిగా చూసిన తర్వాత 11:30-12 గంటల మధ్య ఆయన బయటికి రావటం, ఇలాంటి అనేక విషయాలను అసెంబ్లీలో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన జరిగిన పోలీసులు ఏదైతే చెప్పారో, డీజీపీ కావచ్చు, మిగతా సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ కావచ్చు, ఇచ్చిన వివరాలతో ఆయన పూర్తిగా అసెంబ్లీకి దీనికి సంబంధించిన వివరాలను అందించిన తర్వాత దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ దీనిపైన దాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లుగానే మాట్లాడారు. తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నట్టుగా ఉందనేది ఒక బాధను వ్యక్తం చేశాడు ఆయన. తర్వాత నేను ఆ సినిమా ఏదైతే దూసుకుపోతుందో 1500 కోట్ల రూపాయలకు పైగా ఏదైతే ఆదాయం వస్తుందో వీటన్నిటిని ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనేది ఆయన ఇందులో సారాంశంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంతో పాటు
తాను ఏదైతే తనకి క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిగత హననం అనేది చేస్తున్నారనేది ఒక బాధ అయితే వ్యక్తం చేశాడు. అయితే దీనిపైన అనేక మంది తప్పుపట్టారు. సాక్షాత్తు అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగిన తర్వాత, పిన్ టు పిన్ జరిగిన తర్వాత దీని అంతటిని తప్పుపట్టేలాగా ఆయన చెప్పడంతో పాటు వాస్తవాలను మరుగుపరిచేలాగా, ఎందుకంటే పోలీసులు తనకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. థియేటర్ లో జరిగిన ఘటన పైన ఒక వ్యక్తి చనిపోయారు, ఆ రేవతి అనే వ్యక్తి, ఆ మహిళ చనిపోయింది, ఆ కుమారుడు ఎవరైతే ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయాన్ని కూడా తనకు చెప్పలేదు. తన బయటికి థియేటర్ నుంచి రమ్మని ఎవరో చెప్పలేదు అనే విషయాన్ని అల్లు అర్జున్ ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. దీంతో పోలీసులు నిన్న సిటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ని విడుదల చేశారు. దీంతో పిన్ టు పిన్, మినిట్ టు మినిట్, ఆ రోజు సంధ్యా థియేటర్ లోన అల్లు అర్జున్ ఆ బెనిఫిషియరీకి వచ్చిన దగ్గర నుంచి, అందులో రేవతి కావచ్చు, ఆమె కుమారుడు శ్రీతేజ కావచ్చు, వీళ్ళిద్దరు వెళ్తున్న ఆ విజువల్స్ తో పాటు థియేటర్ లోపలికి ప్రవేశించడం, అల్లు అర్జున్ రాకముందు ఉండే ఘటన, ఆయన వచ్చిన తర్వాత జరిగిన ఘటన, ఆ తర్వాత పోలీసులు లోపలికి వెళ్ళి చనిపోయిన విషయాన్ని చెప్పడానికి వెళ్తున్న విజువల్స్, తర్వాత ఆయన దాన్ని నిరాకరించడంతో దాదాపుగా 9:30 మధ్యలో ఆయన ఆ థియేటర్లోకి, సంజయ్ థియేటర్లోకి ప్రవేశించిన తర్వాత రాత్రి 11:30 గంటల వరకు జరిగిన పరిణామాలన్నింటిని కూడా పోసగుచ్చినట్టు ఒకదాని వెంట ఒకటి విజువల్స్ అన్ని తీసుకొచ్చారు. చివరికి 11:30 గంటల మధ్య అల్లు అర్జున్ పోలీసులు పూర్తిగా వెనక్కి తీసుకొస్తున్న దృశ్యాలను కూడా వాళ్ళు ఇందులో ప్రసారం చేశారు. అంటే ఏదైతే అల్లు అర్జున్ దీన్ని ఖండించారో, తనకు పోలీసులు ఎవరో సమాచారం తెలియజేయలేదు, తాను విషయం తెలిసిన తర్వాత చనిపోయారన్న విషయం తెలియదు, ఒక గందరగోళం జరిగిందని తెలిసిన తర్వాత తాను అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాను సినిమా మధ్యలోంచి అనేది చెప్తున్న ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ పూర్తి భిన్నంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు పోలీసులు చూపించిన మినిట్ టు మినిట్ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి. దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ పైన ఒక నిరసన వ్యక్తమైంది. ఇలాగా అసెంబ్లీ సాక్షిగా జరిగిన చర్చను తప్పుదో పట్టించేలాగా, పోలీసులు చెప్పిన మాటలను తప్పుదో పట్టించేలాగా, ఒక ఏసీపీ స్థాయి అధికారి వచ్చి తనకు చెప్పిన తర్వాత కూడా కాదని చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తప్పు పట్టేలాగా అల్లు అర్జున్ చేయడం అనేది సరైనది కాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యక్తమైంది. దీనితోడు ఒక ఆందోళన కూడా వ్యక్తమైంది, నిరసన వ్యక్తమైంది. వీటన్నిటి రూపంలో నిన్న జరిగిన తర్వాత ఘటన ఈ రోజున పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఆయన స్వయంగా హాజరు కావాలనేది ఈ నోటీసుల సారాంశంగా మనకి తెలుస్తుంది. అయితే నోటీసులోనే నిన్న పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ పైన, ఆయన మాట్లాడిన మాటల పైన పోలీసులు రాలేదు, తనకు చెప్పలేదని చెప్పిన అవాస్తవాల పైన ఇచ్చారా, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి మిగతా అంశాలు ఏమైనా, అంటే సంజయ్ థియేటర్ లో జరిగిన ఘటన పైన మిగతా అంశాలపైన ఏమైనా వాళ్ళంతా దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత దానిపైన మరో నోటీసులు ఏమైనా జారీ చేశారని తెలియాల్సిన అంశం ఉంది. ఏదేమైనా రేపు 11 గంటలకి మాత్రం అల్లు అర్జున్ స్వయంగా వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి నోటీసులు తీసుకొని రావాలనేది పూర్తి సారాంశం. అయితే ఆయన వెళతారా, లేకపోతే ఆయన ఎవరైనా అడ్వకేట్ ని పంపించే అవకాశం వెసులుబాటు ఏమైనా ఉంటుందా, దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాల్సిన అంశంగా ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఆయన ఇంటిలోన, ఏదైతే జూబ్లీ హిల్స్ లో ఉన్న నివాసంలోన ఆయన లేరనేది ఇవాళ నిన్నటి నుంచి కూడా వార్తలు నడుస్తూ ఉన్నాయి. ఆయన ఎక్కడ ఉన్నా